జై శోభిత విడాకుల కామెంట్ జ్యోతిష్యుడిపై పోలీస్ కేసు. దీంతో సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఇరు సంఘాలు తెలిపాయి. శుభమా అంటూ నిశ్చితార్థం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న నాగ చైతన్య శోభిత గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఆ జంట విడిపోయే అవకాశం ఉందని జ్యోతిష్యం చెప్పిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా చూడండి, శోభిత జాతకంలో శని దృష్టి అనేటువంటిది కుజుడి మీదనే కాదు, శుక్రుడి మీద, గురువు మీద ఉంది. మరో మహిళ కారణంగా 2027లో ఈ జంట విడిపోతారని వేణుస్వామి తాజాగా జ్యోతిష్యం చెప్పడంతో వివాదం చెలరేగింది. ఇది అక్కినేని అభిమానులతో పాటు అందరికీ కోపం వచ్చింది. సో వీరి జాతకంలో 2027 నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది. 2027 వరకు సో బాగానే ఉంటుంది వ్యవహారం. 2027 నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి. దీంతో సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేయమని ఇరు సంఘాలు తెలిపాయి. వారు పోలీసులకు మహిళా కమిషన్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది. ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళ జాతకంలో నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏంటంటే, శోభిత ధూళిపాడ మరియు నాగచైతన్య జాతకంలో షష్టాష్టకాలైనాయి. మీరు కావాలంటే చూసుకోండి, షష్టాష్టకాలైనాయి. ఆ ఒక్కటే కాదు, పర్సనల్ జాతకాలు కలవకపోవడమే కాదు, ఇవాళ పెట్టినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం కాదు. గతంలో నటి సమంతనే వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట 2021లో విడిపోయారు. అయితే శోభిత ధూళిపాటి ఇంతకు ముందు వివాహం చేసుకోలేదు. నాగచైతన్యను ఆమె పెళ్లాడుతున్నారు. అదే సమయంలో జ్యోతిష్యుడు వేణుస్వామి అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ కొత్త సీజన్లోకి ప్రవేశిస్తారని కూడా టాక్ నడుస్తుంది. అయితే ఈ షోలోకి ప్రవేశించేందుకు నాగార్జున అతనిని ప్రోత్సహిస్తారా అంటూ ఒక వర్గం సందేహాలు వ్యక్తం చేస్తుంది. చైతన్య శోభిత నిశ్చితార్థం తమ కుటుంబంలో ఆనందం నింపిందని, తమ కుమారుడిలోనూ సంతోషాన్ని చూస్తామని నాగార్జున ప్రముఖ మీడియాతో వ్యాఖ్యానించారు.